గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. ఎండుమిరపకాయలు వేయించిన కారం పొడి ఉపయోగిస్తాము. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బాలెంతకు లోపలి బాలెంతకు కారం, బాలెంత కారం కొట్టాలి. ఎండుమిర్చి 15, 2 చెంచాలు మినప్పప్పు, స్పూనున్నర జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు, 4 ఎల్లిపాయలు, కరివేపాకు, మినప్పప్పు. బాలెంతలకు ఒళ్ళు పచ్చిగా ఉంటుంది కాబట్టి 2-3 నెలల వరకు వాతం చేయకుండా ఉండే ఆహార పదార్థాలు ఇస్తాము. కడుపులో గ్యాస్ తయారైతే పాలు తాగే బిడ్డకు ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఇంగువ, ఓమ మొదలైన జీర్ణకారులను, గ్యాస్ తగ్గించే పదార్థాలను వంటలలో ఉపయోగిస్తాము. జీలకర్ర, ధనియా, ఎండుమిర్చి. మినపప్పు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి అన్నీ వేయించడము చల్లగా జార్లో పోసి పొడి కొట్టాలి. తగినంత ఉప్పు వేయాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టాలి. బాలెంత శరీర తత్వాన్ని బట్టి జీర్ణక్రియ శక్తిని గమనిస్తూ ఉపయోగిస్తాము. బాలెంత వంటలు ఏ రోజుకు ఆ రోజు చేయడం అవసరం. అప్పుడే వండినవి వేడివేడిగా తింటేనే బాలెంతకు త్వరగా జీర్ణమై ఆరోగ్యం చేకూరుతుంది. ఎల్లిపాయలు, వెల్లుల్లిపాయలు నలగగొట్టి మిక్సీలో పట్టాలి. తర్వాత కారం పొడి వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇట్లా చేస్తే కారం పొడి పొడిగా రాలుతూ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కారం పొడిని బాలెంతకు నూనె కానీ నెయ్యి కానీ వేసి వడ్డించాలి. నూనె, నెయ్యి శక్తినిచ్చే పదార్థాలు. వీటి వల్ల బాలెంతకు పాలు బాగా పడతాయి. బాలెంత కారం రెడీ. నెయ్యి నిండా మునుగ పోయాలి. నెయ్యితో అన్నం కారపొడితో కారం వేసి 4 చెంచాల నెయ్యి వేసి కలిపి తినాలి. లేకపోతే నువ్వుల నూనె వేసి కలిపి తినాలి. బాలెంతకు గట్టిగా ఉంటుంది.